హలో ఆల్, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాంజీ. అయితే ఈ వీడియోలో మనము అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడిని అయితే చూస్తున్నాం అన్నమాట. దీనికి చాలా చరిత్ర ఉంది. అంటే రాముల వారు తాటకిని చంపేయడము, తర్వాత స్త్రీ పాపం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం, తర్వాత పరశురాముల వారు వచ్చి శివలింగాన్ని జరిపినప్పుడు అక్కడ నుంచి కింది నుంచి ఒక గంగా ఉద్భవించడం, నీటి ఊట ద్వారా ఇప్పుడు కూడా గర్భగుడిలో నీరు రావడం, ఇవన్నీ ఈ గుడికున్న ప్రత్యేకతలు. సో అదే కాకుండా విజయనగర రాజుల కాలం నాటి వాళ్ళు దీనంతా కూడా వాళ్ళు ఈ గుడిని ప్రతిష్ఠించడము, నిర్మించడం ఇవన్నీ జరిగిందనమాట. మరి ఇంత చరిత్ర ఉన్న గుడిని మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం రండి. ఈ గుడిని 16వ శతాబ్దంలో 1490 నుంచి 1510 మధ్యకాలంలో 20 సంవత్సరాల పాటు విజయనగర రాజుల రాజైన పెమ్మసాని రామలింగ నాయుడు అనే రాజు నిర్మించారు. ఈయన గుత్తి గండికోట ప్రాంతానికి అధిపతిగా ఉండేవాడంట. అప్పుడు ఈ గుడి మీదున్న ఆర్కిటెక్చర్ చూడండి, వాస్తు శిల్పకళ అంతా కూడా చాళుక్యులు, చోళులు, విజయనగర రాజుల కాలం నాటిదని చరిత్ర చెప్తుందన్నమాట. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి మనకు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో పెన్నా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న చాలా పురాతనమైన గుడి అన్నమాట. ఈ గుడిని చూడండి, పూర్తిగా నల్లరాతితోనే నిర్మించారనమాట. ఈ తాడిపత్రికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఒకప్పుడు ఈ తాడిపత్రి అంతా కూడా దండకారణ్యం ఉండేదనమాట. ఈ దండకారణ్యంలో తాటకి అనే రాక్షసి మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తూ ఉండేది. మనకు చాలా రామాయణం సినిమాలలో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్గా బాల రామాయణం సినిమాలో కూడా విశ్వామిత్రుడు ఈ తాటకిని చంపడానికి రామ లక్ష్మణులను తీసుకొని వచ్చి చంపిస్తాడనమాట. అలా అంతేకాకుండా ఈ తాడిపత్రి అంతా కూడా ఒకప్పుడు ఉత్త తాటి చెట్లే ఉండేవన్నమాట. అందుకనే ఈ ఊరికి తాటిపత్రి, అదే కాలక్రమేణా తాడిపత్రి అయిందనమాట. ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ. ఈ తాటకి అనే రాక్షసి సుందనుడు అనే రాజును పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి సుబాహుడు, మారీచుడు, కైకసి అనే వాళ్ళు పుట్టారనమాట. ఆ కైకసి అనే రాక్షసికి పుట్టిన వాళ్ళే రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ అనమాట. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి అండ్ ఇక్కడే ఉన్న చింతల వెంకటరమణ స్వామి గుడి, ఈ రెండింటిని కలిపి తాడిపత్రి ట్విన్ టెంపుల్స్ అని అంటారు. ఇక్కడ స్థానికులు, పూజారులు చెప్పింది ఏంటంటే, ఈ గుడి నుండి తిరుపతికి రహస్య సొరంగ మార్గం కూడా ఉందట. కానీ ఇప్పుడు అది మూసివేయబడిందటలేండి. ఈ ముఖమంటపానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అంటే రాముల వారు అలాగే పార్వతీదేవి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని దర్శించుకుందాం మొదట. ఈ గుడి విజయనగర రాజుల కాలం నాటిది కాబట్టి ఆర్కిటెక్చర్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ చాలా గొప్పగా ఉందండి. ఇక్కడ పార్వతీదేవి అనమాట, రాజరాజేశ్వరి దేవి. ఈ పువ్వు ఒకప్పుడు చాలా కిందికి ఉండేదంట. అప్పట్లో ఎత్తున్న వాళ్ళు అందరూ కూడా దీన్ని ముట్టుకుంటున్నారని చెప్పేసి లాక్ వేసి పైకి పెట్టేశారంట. అలాగే కిందున్న బొమ్మలు కూడా ఒకదానికైతే పోలికే లేదంట. పూజలు కూడా చాలాసార్లు చెక్ చేశారంట. ఒకదానికి బొమ్మ అయితే పోలికి కనబడలేదంట. అంటే తలకాయి కుడికో ఎడమకు తిరిగి ఉండడం, కాళ్ళు చేతులు కుడికి ఎడమకు తిరిగి ఉండడం, కాళ్ళు కిందికి పైకి ఉండడం, ఇలా ఏదో ఒక పోలిక డిఫరెంట్ అయితే ఉందంట. అలాగే ఈ స్తంభాలు కూడా స్వతంత్ర స్తంభాలు అనమాట. ఇక్కడ దాదాపు అన్నీ కూడా సంగీతాన్ని ప్లే చేస్తాయంట. మామయ్య ఇది ఇలా కొడితే జస్ట్ రాయిని కొట్టినట్టే వస్తుంది, కానీ వీటిని కొడితే మాత్రం మన సప్త స్వరాలు వస్తాయన్నమాట. సరిగమ పదనిస అనేది. సో ఇక్కడ ఉన్న టెంపుల్కి ఉన్న మరో విశిష్టత ఏంటంటే, ఇక్కడ గుడి
గుడిలో ఈ చిన్న స్వతంత్ర స్తంభాలు మనకు సప్త స్వరాలను వినిపిస్తాయన్నమాట. పదహైదు 1510లో ఈ గుడి నిర్మాణం జరిగింది. అయితే 1557లో ఈ తాడిపత్రిలో చాలా భారీ వరదలు వచ్చాయంట. ఆ వరదలకి ఈ గుడి కనిపిస్తుంది కదండి ఇప్పుడు, ఈ గోపురం అప్పుడు 7 అంతస్తులు ఉండేదంట. ఆ 7 అంతస్తులు కూడా ఆ వరదలకి కూలిపోయాయంట. అయితే ఆ కూలిపోయిన భాగాలన్నీ కొన్ని వరదలో కొట్టుకుపోయాయి, కొన్ని అయితే గుడి ముందరే ఉన్నాయన్నమాట. తర్వాత అయినా కట్టడానికి పనికొస్తాయని. అయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒకటి ముఖ మంటపం, ఒకటి ఈ కళ్యాణ మంటపం కొన్ని ఉన్నాయన్నమాట. ఈ శివలింగం కానీ, ఈ వాసుకి వాహనం కానీ ఇవన్నీ ఇక్కడ రథయాత్ర అప్పుడు, శివరాత్రి కొన్ని ఉత్సవాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఇది చూడండి, కళ్యాణ మంటపం మనకు గోడలు స్ట్రైట్గా ఉంటాయి స్తంభాలు, కానీ అవి ఉండవు అన్నమాట. చాలా ఏటవాలుగా ఉంటాయన్నమాట. ఈ గుడి ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే, ఇందులో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామిని సాక్షాత్ శ్రీరాముల వారే ప్రతిష్ఠించారంట. దానికి చరిత్ర ఏం చెప్తుందంటే, అప్పట్లో విశ్వామిత్రుల వారు ఇక్కడ సంచరించినప్పుడు యజ్ఞ యాగాదులను చేసేటప్పుడు మామూలుగా ఇక్కడ తాటకి వారి కొడుకులు సుబాహుడు, మారీచుడు యజ్ఞ యాగాదులను ధ్వంసం చేసేవాళ్ళంట. ఆ ధ్వంసం చేస్తున్నారని యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడు కోసల రాజు అయిన దశరథుని అర్థించి రామలక్ష్మణులు వెంటబెట్టుకొని ఈ తాడిపత్రి ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే అప్పుడు ఈ తాటకిని చంపమని చెప్పాడనమాట, ఈ యజ్ఞ యాగాలను ధ్వంసం చేస్తున్నందుకు. అప్పుడు శ్రీరాముల వారు తాటకి ఒక స్త్రీ కదా, చంపడం పాపం కదా అని అంటే, తప్పేమీ లేదు, రాక్షసి కదా తను, చంపు అని చెప్తే చంపుతారు. కానీ ఆ చంపినందుకు పాపం శ్రీరాముల వారికి లోపల ఏదో మనసు బాధపడుతూ ఉంటుందన్నమాట. అయ్యో నేను స్త్రీని కదా చంపింది అని. అందుకోసం పోయి మళ్ళీ శివుణ్ణి వేడుకుంటే అప్పుడు శివుడు ఈ ప్రాంతంలో చాలా ప్రతిష్టమైనది, చాలా గొప్ప అయినది, ఇది పెన్నా నది, చాలా ప్రతిష్ట అయినది, చాలా ఫేమస్ కాబట్టి మంచి ప్లేసు, ఇక్కడ మీరు నా శివలింగాన్ని ప్రతిష్ఠించండి అని చెప్తే అప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారనమాట. అయితే తర్వాత పరశురాముల వారు ఇక్కడ నివాసం ఉండి కొన్నాళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి ఇది సరిగ్గా లేదు అని జరపడానికి ప్రయత్నించినప్పుడు కింది నుంచి గంగ నీటి ఊట రూపంలో ఉద్భవిస్తుందన్నమాట. అప్పటి నుంచి నీటి ఊట ఉద్భవించినందుకు బుగ్గ అని, శ్రీరాముల వారు ప్రతిష్ఠించినందుకు రామలింగేశ్వర స్వామి అని, బుగ్గ రామలింగేశ్వర స్వామిగా అప్పటి నుంచి ప్రఖ్యాతి గాంచారనమాట ఈ గుడి. అలాగే శివకేశవులు ఇద్దరూ ఒక్కటే అనేటట్టు ఎక్కడ చూసినా కూడా విష్ణువు శిల్పాలు, శివుని శిల్పాలు కూడా ఉంటాయి. ఇక్కడేనండి సాక్షాత్ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి. దర్శించుకోండి మరి. అలాగే రావణాసురుడు సీతను అపహరించాక శ్రీరాముల వారు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు రామేశ్వరం వరకు ఇక్కడికి వచ్చి బుగ్గ రామలింగేశ్వర స్వామిని మరొకసారి మొక్కున్నారు. మరోసారి రావణాసురుణ్ణి అంతమొందించాక కూడా ఇక్కడికి వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. అందుకోసమని శ్రీరాముల వారు హనుమంతునికి కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తారు. వెంటనే కాశీకి వెళ్తారు. అన్నీ కూడా భూమి మీద ఉన్న శివలింగాలే కనిపిస్తాయి హనుమంతుల వారికి. కానీ ఏ ఆధారం లేని శివలింగం కనిపించదు. ఒక నిరాధారమైన శివలింగం కోసం వెతికితే ఒకటి కనిపిస్తే వెంటనే తీసుకొని వస్తారనమాట. ఆ తీసుకొని వచ్చి కాశీ విశ్వేశ్వర స్వామిగా ఇక్కడ హనుమంతుల వారు ప్రతిష్ఠించారన్నమాట శ్రీరాముల వారి సమక్షంలో. తర్వాత రీసెంట్గా చాగంటి
కోటేశ్వరరావు గారు ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ గుడిని విజిట్ చేసినప్పుడు ఈ శివలింగం మీద ఉన్న మీకు కనిపిస్తుంది కదా బ్రహ్మసూత్రం అన్నమాట. ఈ ఈ గీతలు ఉన్నది బ్రహ్మసూత్రం. ఇలా గీతలు ఉన్న బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని గనక మనము దర్శించిన లేకపోతే నీటితో అభిషేకం చేసిన కోటి లింగాలకు అభిషేకం చేసినంత లేకుంటే కోటి లింగాలను పూజించినంత పుణ్యం లభిస్తుందని చెప్పేసి మనకు చరిత్ర చెబుతుంది. అలాగే వారు కూడా చెప్పడం జరిగిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళినా ఈ దర్శనం చేసుకోండి. ఇలాగా దర్శనం చేసుకుంటే పుణ్య ఫలాలు లభిస్తాయని చెప్పేసి మనకు శ్రీరాముల వారు చెప్పడం జరిగింది అనమాట. అని నేను కాదు, ఇక్కడ పూజారులు వాళ్ళందరూ చెప్తున్నారనమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదేంటి ఈ గుడి ఆలయ గోపురాలు ఇలా అసంపూర్తిగా ఇలా ఆగిపోయి ఉన్నాయి ఏంది, మధ్యలోనే ఇలా గుడి గోపురాలు పూర్తిగా లేవని డౌట్ రావచ్చు. అయితే దీనికి ఒక కథ ఉంది. స్వామివారి ముందు భాగంలో ఉత్తర దక్షిణంగా పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. స్వామి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈశాన్యంలో నుంచి తూర్పుకి వెళ్ళిపోతుంది ఈ పెన్నా నది. అయితే గుడి వెనుక భాగంలో శ్మశానం రుద్రభూమి ఉంది. బేసిక్గా కాశీ అంతకంటే ముందు నుంచి ప్రఖ్యాతిగాంచిన శైవ క్షేత్రాలలో ఒకటి అనమాట. ఏ విధంగా చూసినా కాశీ కంటే ఈ గుడే కొద్దిగా అన్ని విధాలుగా బాగుందంట మామూలుగా లెక్క ప్రకారం. ఇక్కడి రామలింగేశ్వర స్వామి పశ్చిమ ముఖం ఉండటం, ముందు భాగంలో పెన్నా నది ప్రవహించడం ఉత్తరం వైపు, నది ప్రవాహం ఊరికి ఉత్తర భాగంలో ఉందంట. అలాగే ఈశ్వరుడు ఈశాన్యంలో ఉండడం, స్వామి వెనుక భాగంలో రుద్రభూమి శ్మశానం ఉండడం, ఏ విధంగా చూసినా కాశీ కంటే గొప్పగానే ఉంది. అయితే దక్షిణంకు చెందిన లింగం కావడంతో దక్షిణ కాశీ అని కూడా అంటారంట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కాశీ కంటే ఎక్కువ డెవలప్ అవుతుంది అని చెప్పేసి శైవ క్షేత్రాలలో ముందు నుంచి ఉన్నది కాశీ కాబట్టి అది ఎల్లప్పుడూ అలాగనే ఉండాలని చెప్పేసి స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రధాన క్షేత్రం కాశీలోనే ఉండాలి అని చెప్పి శిల్పకారులందరినీ ఆపేయమని చెప్పారంట. అందుకనే ఈ గుడి ఈ భాగము పైకి లేపలేదంట. ఇంకా అలా ఒకవేళ ఇంకా పైకి అంతస్తులు లేపింటే గుడి గోపురం కనుక కాశీ కంటే ఎక్కువ పాపులర్ అయ్యేదంట. అది ఇక్కడ ఇది ఆగిపో ఉండడానికి కారణం. అలాగే మొఘలులు విజయనగర రాజుల తర్వాత దీన్ని పరిపాలించారు. రాత్రిపూట ఇక్కడ చూడండి అన్నీ పగిలిపోయి ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని ముక్కులు నోర్లు పగిలిపోయి. ఈ శిల్పాలన్నింటికి ప్రాణం ఉండేదంట అప్పుడు. ఈ శిల్పాలన్నీ కూడా రాత్రి స్వామివారిని మెప్పించడానికి డ్యాన్సులు వేసేవంట, పాటలు పాడేవంట, ఇంకా కేకలు చప్పట్లు అన్ని అల్లర్లు, తర్వాత సౌండ్స్ వినపడేవంట. అవన్నీ బేసిక్గా మొఘలులకి హిందువులంటే నచ్చదు. అందుకని ఈ శిల్పాలన్నింటినీ మాట్లాడకుండా నోర్లు పగలగొట్టేయడము, లేకుంటే శబ్దాలు చేయకుండా వాటి ముక్కులు ఇవన్నీ పగలగొట్టేసి అలా చేశారంట. ఇక్కడ ఒక ఉడుము ఆకారం కనిపిస్తుంది కదా, ఈ ఉడుము ఆకారాన్ని మనము ఒక పువ్వుతో కొడితే మన మనసులో అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అర్చకులు చెప్పారన్నమాట. ఇక్కడ మనం బాగా చూస్తే శిల్పాలు, వాటి నృత్య భంగిమలు, మన పురాణాలు, మహాభారతం, రామాయణం, ఇతిహాసాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే దశావతారాలు కూడా మొత్తం అన్ని ప్రతి ఒక్కటి కూడా అప్పట్లో ఎంత బాగా చెక్కారంటే నేనైతే కొద్దిసేపు చూసి అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాను అన్నమాట. ఆ రామాయణం ఇతిహాసాలన్నీ కూడా. ఈ శైవ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వీరభద్రుడు అనమాట. కంపల్సరీ
ప్రతి ఒక్కరూ చూడవలసిన గుడి ఇది, క్షేత్రం. ఇదండి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన బుగ్గా రామలింగేశ్వర స్వామి విశిష్టత. మరొక వండర్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.